సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఇండోనేషియా అతలాకుతలంగా మారింది. వరుస భూకంపాలు కొన్ని గంటల వ్యవధిలోనే వరుసగా సంభవించినటువంటి 2 భారీ భూకంపాలు ఆ దేశాన్ని ఇప్పుడు అతలాకుతలం చేశాయి. నిద్రపోతున్న వేళ రిక్టర్ స్కేలు పైన 7.7 తీవ్రతతో వచ్చిన వినాశకరమైనటువంటి భూకంపము ఇప్పుడు సునామీ భయాన్ని సృష్టించగా ఆ బీభత్సం నుంచి తేరుకక ముందే మరో చోట 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు అక్కడ ఒక్కసారిగా అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. సెకండ్ల వ్యవధిలోనే ఆకాశాన్ని తాకే భవనాలు కళ్ళ ముందే నేలమట్టమైపోయాయి. ఇప్పటి వరకు కనీసం 47 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందలాది ఇళ్ళు అక్కడ మట్టి దిబ్బలుగా మారిపోయాయి. అసలు ఇండోనేషియాలో శనివారం తెల్లవారుజామున ఏం జరిగింది? ఈ డబుల్ ఎర్త్ క్వాక్ సృష్టించినటువంటి భయాందోళనలు ఏంటి? ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటనే వివరాల్లోకి వెళితే శనివారం తెల్లవారుజామున సుమారు 3:28 మొదటగా ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి సమయంలో సరిగ్గా అదే సమయంలో ఫ్లోరెస్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పైన 7.7గా నమోదైంది. గత కొన్ని దశాబ్దాలలో ఈ ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద ప్రకంపనగా అధికారులు గుర్తించారు. అండ్ భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే ఉండడంతో దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. భూమి ఊగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. చీకట్లోనే ఇళ్ల కప్పులు ఊడిపడుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ తొలి భూకంపం దాటికి ఇప్పటి వరకు 47 మంది దుర్మరణం పాలయ్యారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది ఇంకా శిథిలాలకుండా ఉన్నట్టుగా తెలుస్తుంది. సముద్ర తీర ప్రాంతాలలో సునామీ వస్తుందేమోనన్న భయంతో 2000 మందికి పైగా ప్రజలు ఇప్పటికే తమ ఇళ్లను వదిలేసి కొండ ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు పరుగులు తీశారు. ఈ భూకంపం సృష్టించినటువంటి తీవ్రత కేవలం ఇళ్లను కూల్చడానికే పరిమితం కాలేదు. పలు ప్రాంతాలలో భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. కమ్యూనికేషన్ టవర్లు కూలిపోవడంతో ఫోన్ నెట్వర్కులు తెగిపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యంగా భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న నాగేకియో ప్రాంతానికి వెళ్ళే అటువంటి మార్గాలు మట్టి దిబ్బలతో నిండిపోవడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మట్టి దిబ్బల కింద చిక్కుకున్న 2 గ్రామస్తులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు అన్న ఆందోళనలు కూడా పెరుగుతుంది. మొదటి ప్రమాదం నుంచి తేరుకోకముందే ప్రకృతి ఇండోనేషియా పైన మరొకసారి పగబట్టింది. శనివారం ఆలస్యంగా పశ్చిమ సుమత్రా పరిధిలోని పెమాటాంగ్ సియాంతార్ సమీపంలో మరొకసారి భూమి తీవ్రంగా ప్రకంపించింది. భూమి లోపల 180 కిలోమీటర్ల లోతున 6.9 తీవ్రతతో ఈసారి రెండవసారి భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే ధృవీకరించింది. అదృష్టవశాత్తు ఈ రెండో భూకంపం వల్ల సునామీ హెచ్చరికలేవి కూడా జారీ కానప్పటికీ వరుస భూ ప్రకంపనలతో భయపడిపోయినటువంటి వేలాది మంది ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇప్పుడు చివరకు గజగజ వణుకుతూ వీధుల్లోనే రాత్రంతా జాగారం చేశారు. ఇప్పటికీ వీధుల ముందే అక్కడే కూర్చొని కాలం వెల్లదీస్తున్న పరిస్థితి. కళ్ళ ముందే పెద్ద పెద్ద బహుళాంతస్తుల భవనాలు కూలిపోతుంటే ఇదే మా చివరి క్షణమేమో అని భయపడ్డామని బాధితులు కన్నీంటి పర్యాంతమవుతున్నారు. ఇప్పుడు ఇల్లు ఊగిపోతుంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని రోడ్లపైకి పరుగులు తీసాం, ఇప్పుడు మాకు ఉండడానికి నీడ లేదు అని బాధితులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తుంటే అక్కడున్న వారందరిని కూడా కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాలలో పటిష్టమైన సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ శిథిలాలను తొలగించే కొద్దీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి కోపానికి వేలాది మంది జీవితాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. ప్రకృతి వైపరీత్యాల ముందు మానవాళి ఎంత బలహీనమైందో ఈ ఘటన మరొకసారి నిరూపించింది.